చూడండి సార్ ఒకసారి. ఉమ్. పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తున్నాను సార్. నాకు ఇంకా షో అవ్వట్లేదు. టచ్ చేసినట్టు. ఓకే, జీరో ఉంది కదా. ఇదే అవును సార్, సార్. ఈ వ్యాలెట్ అనేది క్లియర్ చేసుకోమన్నాం. ఇది మీకు జీరోనే ఉంది. ఓకే. ఓకేనా. కింద రివర్స్ స్టేటస్ అని టచ్ చేయండి. ఏమన్నా అందులో ఏమన్నా మీకు పెండింగ్ ఉన్నవి చూద్దాం. ఓకే, రీడమ్ రివార్డ్. మీకు అసలు డిపిస్ ఇందులో కన్వర్ట్ చేయలేనట్టున్నారుగా మీరు. అది ఉమ్. మాకు అంత ఐడియా లేదు సార్. సార్ ఇందులో మీకు ఆల్రెడీ 663 అని ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి మీకు. ఓకేనా. ఓకే. మీరు కావాలంటే తర్వాత ఎర్లీ బర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 663 అనేది ఏమి, అది యూఎస్డిటీదా ఇది పీవీసీ మెటల్ ఇది? డాలర్ డాలర్స్ సార్, డాలర్స్. మీరు టోకెన్ డాలర్స్ అయితే. ఫార్మింగ్ పేజ్లో వచ్చారు కాబట్టి డాలర్స్ సార్. ఆహా. సార్ ఈ పక్క 100 ఉంది కదా, నో ప్రాబ్లం. 100 ఏం కాదా? అది యాక్టివ్ లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు ఓకే. ఆల్రెడీ 100 కూడా మీకు ఎర్లీ బర్డ్ ఎలిజిబిలిటీ చేశారు అది మీరు. ఆహా. అది మేబీ అది కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ చేసుకుంటే కన్నా మళ్ళీ యాక్టివ్ లో నో ప్రాబ్లం. మీ దాంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ, కావాలంటే చేసుకోవచ్చు మీరు. అవునా సార్? డాలర్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు. ఓకే. ఉమ్, ఇది సార్. సార్ నెక్స్ట్ పైన ఇంకో డౌట్. మూడు గీ- ఆ, పైన మూడు గీతలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేసి సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళండి. సీడ్ ఫండింగ్ లో ఏమన్నా ఉందేమో చూద్దాం. సార్ సీడ్ ఫండింగ్ అంటే ఏం సార్? టోకెన్ స్టేకింగ్ సార్. ఆహా. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మనం ఫార్మింగ్ పేజ్ లోకి వస్తాం. ఓకే. ఓకే. పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. చూడండి సార్. స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. సార్ ఇందులో సార్ 57 ఉన్నాయి. సిస్టమ్ సార్. ఆటోమేటిక్ చేస్తుంది మీకు, నో ప్రాబ్లం. కింద రీడిమ్ రివార్డ్ స్టేటస్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. చూడండి సార్. ఇందులో 611 అని రిలీజ్ అయి ఉన్నాయి. ఓకే సార్, ఓకే. నో ప్రాబ్లం. సార్ ఇది వ్యాలిడ్ స్టేకింగ్ టచ్ చేయండి. కాదు సార్, ఈ పక్క 556 ఉంది కదా, ఉమ్, అది మీ అదేం సార్? అది స్టేకింగ్ రివార్డ్ ఏంటి సార్? పక్కన 556.00 ఉంది కదా పీవీసీ, ఆ, అది అదేం సార్? స్టేకింగ్ అది రివార్డ్ స్టేకింగ్ సార్. రివార్డ్? మీరు చేసిన స్టేకింగ్ రివార్డ్ అది. అవునా? మేము చేసిండేది సార్ అది 556. అవునవును. దాని నుంచి వచ్చిండేది 611. అవును, మీకు ఇంకా 150% అనేది వస్తే కనుక మీకు ఇంకా క్లియర్ అయిపోద్ది అది. ఆహా. ఓకే సార్. ఉమ్. నెక్స్ట్ సార్ ఇది వ్యాలెట్ స్టేకింగ్ నొక్కాలా? పక్కన వ్యాలిడ్ స్టేకింగ్ నొక్కండి. అందులో ఏమన్నా చూద్దాం. అందులో ఏమి ఉండవు, మీకు ఆల్రెడీ డీపీలు కన్వర్ట్ చేయలేదు కదా, జీరో ఉంటుంది. ఓకే, సార్ ఉంది సార్. డీపీలు అంటే ఈ వ్యాలెట్ అయితే సార్ పెర్లవేల్లో ఉన్న వాళ్ళకి డీపీలు కన్వర్ట్ చేసుకున్నారు. మీరు పెర్లవేల్లో లేనట్టున్నారు కదా. లేదు సార్, లేదు సార్, లేదు సార్. ఉమ్. అదే వాళ్ళకే డిపి పోర్షన్ అనేది వాళ్ళకు ఉండదు, మీకు ఉండదు. ఓకే. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్, పీవీసీ విత్డ్రాల్ చేయొచ్చా? విడ్రాల్ పెట్టుకోవచ్చు కదా సార్, నో ప్రాబ్లం. సార్ ఎట్లా సార్ ఇది ప్రొసీజర్ ఎట్లా అది? అంటే ఇందులో పెట్టుకుంటారా, ఫార్మింగ్ పేజీలో పెట్టుకుంటారా, రెండింటిలో కూడా పెట్టుకుంటారా? ఎట్లా రెండిట్లో పెట్టుకోవచ్చా, ఒక దాంట్లో పెట్టుకోవచ్చా? ఎట్లా సార్ అది ఎట్లా ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్? సార్ పెట్టుకోండి. ఇది రెడీమ్ టచ్ అండి. రేడియమా? ఓకే. అక్కడ చూసి రీడమ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే.
అందులో విత్డ్రాల్ టు గెట్ పీవీసీ. ఓకే. ప్రొసీడ్ టు తర్వాత రీడమ్మా సార్. ఆ, నాకు ఇంకా మీద ఆప్షన్ ఏం కనిపించట్లా. కనిపిస్తుందా సార్? సరే ఇంకా రాలే. మీరు విత్డ్రాల్ టు గెట్ పీవీసీ కొట్టారా? అవును సార్, కొట్టినాను సార్. తర్వాత ఏమొచ్చింది? మ్యాక్స్. మ్యాక్స్ కొట్టండి, అక్కడ 100 అని వస్తుంది. తర్వాత రీడీమ్ చేయండి. బాక్స్ ఎంత కొట్టాలి సార్? 100 కొట్టాలనా? సార్ మ్యాక్స్ అని కొట్టారంటే 100 తీసుకుంటుంది అక్కడ. ఓకే. నెక్స్ట్ రీడీమ్ రీడీమ్ చేయండి. కొట్టాను. లాగిన్ అడుగుతా ఉంది, పిన్ అడుగుతా ఉంది సార్. ఇవ్వాలి సార్. మీ పర్మిషన్ అనేది అడుగుతుందంటే. ఓకే. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సిందే కంపల్సరీ. సార్ ఇది కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ వచ్చింది. కన్ఫర్మ్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చేయండి. ఓకే చేయండి. ఓకే, ఇది అయిపోయింది. ఇది విత్డ్రాల్ పెట్టారు కాబట్టి మీకు 2 days లో మీకు అక్కడ డైరెక్ట్ వ్యాలెట్ లోకి వస్తుంది. ఓకేనా? పైన టోకెన్ డైరెక్ట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని కూడా టచ్ చేయండి సార్. కాదు సార్, ఇప్పుడు 100 పీవీసీ విత్డ్రాల్ చేస్తాం కదా, అది అమౌంట్ ఎక్కడికి వస్తుంది? మీ డైరెక్ట్ 385 ఉన్నాయి చూసారా బయట, ఓకే. అక్కడికి వస్తాయి సార్. అంటే 95 అది వస్తాయి. ఓకేనా? 485 అవుతుంది. అవును. 95 వస్తాయి సార్. 5% కట్ చేసుకుని 95 ఇస్తారు. ఓకే సార్, ఓకే. అది అమౌంట్ డ్రా చేయాలంటే ఎట్లా సార్ అది ప్రొసీజర్? సార్ ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టారు కదా, ఇంకేంటి ఇంకా. సార్ అర్థం కాలే. అంటే అమౌంట్ డ్రా చేయడం అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. ఆల్రెడీ ఇప్పుడు విత్డ్రాల్ పెట్టారు, మీకు డైరెక్ట్ వస్తుంది. ఐఎన్ఆర్ అంటున్నారు మీరు? హలో సార్ మీరు అనేది ఐఎన్ఆరా? ఇప్పుడుండే వాల్యుయేషన్ లో మీరు ఐఎన్ఆర్ తీసుకుంటే 400 రూపాయలు వస్తాయి సార్. 400 కూడా రావు. ఐఎన్ఆర్ అడుగుతా ఉంటాను నేను. సార్ నేను అనేది అదే, మీకు అర్థమవుతుందా? చెప్పండి సార్, చెప్పండి, అర్థమవుతుంది, చెప్పండి. ఇప్పుడున్న వాల్యుయేషన్ లో మీరు తీసుకుంటే మన ఇండియా కరెన్సీ ఈ 485కి 400 రూపాయలు కూడా రావు. ఓకే. మీరు ఎప్పుడు మార్చుకోవాలి? ఐఎన్ఆర్ కింద ఒక పీవీసీ $1 అయినప్పుడు మార్చుకోవాలి. అర్థమైందా? ఓకే సార్, ఓకే. అప్పటి వరకు ఉంచుకోండి. మీ దగ్గర కొన్ని లక్షల పీవీసీ మెటాలు లేవు, ఓన్లీ 100లే ఉన్నాయి మీ దగ్గర. ఊరికే అంటే తెలుసుకోవాలి చెప్పి అడిగినాను సార్. అదే ఇప్పుడు తెలుసుకోవాలి కరెక్టే. మేము ఇప్పుడు ఆ ప్రాసెస్ చెప్పాం అనుకో, మీరు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు ఆ 400 వచ్చినా పర్లేదని చెప్పేసి మీరు స్వాప్ చేస్తారు మీరు తెలియకుండా. అది లాసే కదా సార్. మళ్ళీ ఉంచుకోండి, హోల్డ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు $1 పీస్ ఒక $1 అయినప్పుడు మీరు అడగండి. ఆ ప్రాసెస్ ఎలా అన్నది మేము డైరెక్ట్ మీకు లైవ్ లో చూపిస్తాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు టోకెన్ ఫార్మింగ్ లో కూడా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్ లో కూడా వెళ్ళండి. పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే. సార్ చూడండి. మీకు వచ్చిన తర్వాత మాకు కొద్దిగా లేట్గా వస్తుంది. ఓకే, మీరు కింద రివర్స్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్.
సార్ చూడండి. రీడీమ్ రివార్డ్. అవును సార్. అందులో రీడీమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ రీడీమ్ ఆప్షన్ టచ్ చేయండి. ఓకే, చూస్ రీడీమ్ ఆప్షన్ టు గెట్ పీవీసీ మెటా టోకెన్. కంటిన్యూ. సార్ ఇక్కడ కూడా మ్యాక్స్ 100 ఎక్కువ. కొట్టేసి సార్ మ్యాక్స్ కొడితే అక్కడ 100 వస్తుంది మీకు. 100 ఇప్పుడు ప్రెజెంట్ లిమిట్ అనేది 100 ఉంది, నో ప్రాబ్లం. ఓకే సార్. మీరు ఓకే అక్కడ ఓకే. మ్యాక్స్ కొట్టినా 100 తీసుకుంటుంది అన్నమాట. మరి ఇప్పుడు ఆప్షన్ మరి ఉందో లేదో చూడండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ పెట్టి. ఓకే ఉందిలే, కన్ఫర్మ్ చేయండి. సార్ ఫింగర్ ఇవ్వండి, మీకు ఫింగర్ ఆప్షన్ ఉంటే ఫింగర్ ఇచ్చింది. ఓకే, అది ఓకే టచ్ చేయండి. అంటే ఇందులో రెండిట్లో కూడా మీరు విత్డ్రా పెట్టుకున్నారు. 190 పీవీసీ మెటా అని మీకు వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. ఇప్పుడు 380 చిల్లర ఉండేది 480 580 అవుతుంది దగ్గర దగ్గర. అవును సార్. అట్లా ఆ విధంగా 3 వ్యాలెట్లు కూడా పెంచుకుంటూ పోవాలనా సార్? మీరు బయట పెట్టుకుంటున్నారంటే అలాగే చేసుకుని విత్డ్రాల్ పెట్టుకుంటా ఉండండి. ఓకే. అంటే పీవీసీ మెటా మీరు హోల్డ్ చేసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా అలాగే పెట్టుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉందా సార్ మీకు? ఏం లేదు సార్, అంతే సార్. అవి క్లియర్ చేసుకుంటా ఉండండి. అవి ఎప్పుడైతే మీకు డైరెక్ట్ వస్తాయో అప్పుడు దాని తర్వాత మళ్ళీ పెట్టుకుంటాండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంజయ్ సార్, వెల్కమ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ కోట వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. హలో. ముందు తీసుకుంటాం. ముందుగా మా కోర్ట్ మీటింగ్ లో ఉండే ప్రతి పీవీసీ మెటా పార్ట్నర్స్ అందరికీ తీసుకుంటారు. ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సార్ మీకు కూడా సార్. సార్ ఇందాక ఎంజారప్ప ఏ ఏరియా సార్ వాళ్ళది? ఏమో సార్ అడగండి. సార్ ఎంజారప్ప సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉన్నారా? ఉన్నారా? బయటికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు సార్. సార్ది అయిపోయింది కదా, సార్ది క్లియర్ అయిపోయింది కదా, ఇంకా లెఫ్ట్ అయిపోయారు సార్. అదే మొన్న ఎవడో వచ్చాను సార్, ఎక్కువ రావడం లేదు. అది అప్పుడప్పుడు వస్తుంటారు, తక్కువ. ఏ ఏరియా మరి నాకు అర్థం కాలేదు. అదే డౌట్ ఉందని వచ్చారు, ఇంకా డౌట్ క్లియర్ అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోయారు. సార్ ఎంజారప్ప సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏ ఏరియా సార్ మీది? ఏరియా ఏది సార్? ఏ జిల్లా సార్? హలో సార్ గుడ్ సార్. మార్నింగ్ సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ సార్ అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. ఏ మండలం సార్? మండలము గుడిబండ సార్. మాది అనంతపురం జిల్లానే, ఈరేహాడ్ మండలము. ఓహో, ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మంచిగా చేసుకోండి సార్, మంచి డెవలప్ ఫ్యూచర్లో అయితే మంచిగా ఉంటుంది. ఓకే సార్. మావి నేను పెర్లవిన్లో 2019 ఆగస్టు 10వ తారీఖు జాయిన్ అయ్యాను సార్ పెర్లవిన్లో. అప్పటి నుంచి కూడా ఒకే పట్టుదల, మంచి డబ్బు సంపాదనలా, సమాజంలో మంచి ఎదగల్లా అనే ఒక దృఢ సంకల్పం అయితే నాకు ఉంది సార్. ఓకే. నాకు 2022లో అక్టోబర్లో ఇంకా అప్పుడు పెర్లవిన్ ఉండింది. అవును సార్.
ఆవిడ ఆల్రెడీ పివి సిమెంట్ అయితే స్టార్ట్ అయింది, కానీ మేము అందులో వెళ్ళలేదు. పెద్దగా నాటి అయితే ఉండలేదు పివి సిమెంట్ గురించి. అప్పుడు అవును పెర్లవిన్ సార్. అకౌంట్లే ఒక రోజుకి అవును బయటకు సార్. పోయినాను ఫీల్డ్కి. ఆ రోజు అవును 28 సార్. వేల రూపాయలు సంపాదించాను సార్ పెర్లవిన్ లో ఒక ఆహా. రోజుకే. ఆహా. ఆహా. అప్పుడు $30 పెడితే మనకి స్పాట్ లో $15 వస్తుండింది ఆహా. అవును సార్. ఒక రెఫర్ చేస్తే. ఇప్పుడేం సార్ విత్డ్రాల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇస్తున్నారు కదా పీయూష్ మాట. ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ లో ఒక రోజుకి $100 పెట్టుకోవచ్చు. అయితే అవును సార్. కనెక్టివ్ అయితే 95 వస్తాయి. టోకెన్ ఫార్మింగ్ లో ఆ, మాత్రం వారానికి 10 రోజులకు ఒకసారి విత్డ్రా అవును వస్తూ సార్. ఉంది. అది అవును ఒక సార్. యూనివర్సిటీ విత్డ్రా పెడితే 95 పీయూష్ బయటకు వస్తాయి, కనెక్టివ్ లో కలుస్తాయి. అది 10 అవును days కో సార్. అట్లా కొద్దిగా డిలేగా జరుగుతూ ఉంది. రాబోయే దినాలు అయితే పీవీ అవును సార్. బాగానే వస్తాయని నాకైతే నమ్మకాలతో ఉన్నాయి సార్. ఓకే ఓకే. కాదు సార్, పీవీసీ మెటా అయితే డైలీ పెట్టుకోవచ్చు హండ్రెడ్స్. డైలీ పెట్టుకోవచ్చు, డైలీ పెట్టుకోవచ్చు. అవును సార్. ఒక 100 పీస్ ముట్లు పెడితే 95 వస్తాయి. ఒక 5 అవును సార్. సర్వీస్ ఛార్జెస్ వెళ్ళిపోతాయి. అవును సార్. డైలీ పెట్టుకోవచ్చు. అంటే ఉమ్, అక్కడ రివార్డ్ స్టేటస్ లో 100 పైన ఉండాల. అవును సార్. టోకెన్ స్టేకింగ్ లో రివార్డ్ స్టేటస్ ఉంది 3వ పేజీ. అక్కడ అవును సార్. 100 అవును పైన సార్. మనకు రిలీజ్ అంటే మాత్రం మనం పెట్టుకోవాలా. అవును సార్. 100 లోపు ఉంటే మళ్ళీ పెట్టుకోవడానికి కాదు. అవును సార్. అవును సార్. ఓకే ఓకే. ఆహా. టోటల్ మీకు టోకెన్ స్టేకింగ్ ఎంత ఉంది? ఉమ్, చూడాలి సార్ అది. మీ తక్కువ అప్లైన్ ఎవరు సార్? మీ అప్లైన్ ఎవరు? అప్లైయరా మీ అప్లైన్ ఎవరు? అంటే ఇక్కడ శివుడు అని చెప్పి ఒక ఆయన ఉంటే, ఆహా. మాకి దీని గురించి అంతగా పెద్ద ఐడియా లేదు సార్. రోజు మీటింగ్ లో అనేది వస్తుంది. రోజు అదే మీటింగ్ లో అదే మంచి మంచిగా వింటే ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ అర్థమవుతుంది. ఈ మధ్య దానికి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాను సార్. అదే మొన్నప్పుడు వచ్చినారు, ఈ రోజు వచ్చినారు. మంచిగా రండి, ఈ విధంగా రండి, వస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అవును సార్. పీవీసీ అవును సార్. టోటల్ సబ్జెక్ట్ మంచి, చాలా పెద్ద బిజినెస్ ఇది. వండర్ లో అవును సార్. అసలు పెద్ద వరల్డ్ ప్రాజెక్ట్ లో పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అవును సార్. ప్రపంచంలో #1 బిజినెస్, #1 ప్రాజెక్ట్ ఇది. అవును మంచి సార్. జీవనం జరుగుతూ ఉంది. అవును సార్. అవును అవును. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి మాత్రము భూతత్వ వేదికన కూడా ఇట్లాంటి సిస్టమ్ దొరుకుతుంది. అవును. చాలా వండర్ ఇన్కమ్. ఓకే సార్. ఇన్కమ్ ఉంటేనే కదా సార్ అందరూ. నేను 2023 జూలై 12 లక్షలు పెట్టినాను దీంట్లో, టోకెన్ వాళ్ళు స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్. ఇప్పుడు 12 దాదాపు నా అసెట్ అనేది 35 లక్షలు అయింది. అవును సార్. 38 lakhs అయింది. అవును సార్. అయితే నాకు ఇప్పుడు విత్తనాలు అవసరం లేదు. అవును సార్. రీకాంపౌండింగ్ అవును సార్. అవునవును. టోకెన్ స్టేకింగ్ లో. రీకాంపౌండింగ్ చెప్పండి చెప్పండి. రీకాంపౌండింగ్ చేస్తే బాగుంటుంది సార్. కాంపౌండింగ్ సార్ చెప్పండి. ఎంజరప్ప సార్ సార్. రీకంపౌండింగ్ అంటే సార్ అర్థమైంది మీకు? అట్లా అంటే ఏంటి అనేది? అవును సార్. రీకాంపౌండింగ్ అంటే వచ్చిండే యూఎస్డిటీ అట్లే దాంట్లోనే పెట్టాలన్నమాట. ఆ కరెక్ట్. మీరు ఏం ఓకే చేశారు? ఓకే. మరి అక్కడ 400 ఏమో 500 అట్లే నిలబడి ఉంటుంది అవును సార్. యూఎస్డిటీ. దాన్ని అవును. అట్లే ఉంచారు. ఎప్పుడు దాన్ని విత్డ్రా ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు. అలా అయితే మీరు లాస్ అవుతారు. సో కనుక అవును ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఆ 400 యూఎస్డిటీని మీరు అవును సార్. మళ్ళీ ఫార్మింగ్ చేసుకోండి. దాని వల్ల మీకు ఏంటంటే ఎప్పుడు చేసుకోవాలి మరి? 29 తారీఖు లోపల చేసుకోండి. దానికి మరి ఎంత ఖర్చు వస్తుంది సార్? 5 నుంచి 600 రూపాయల వరకు ఖర్చు వస్తుంది, 700 రూపాయలు ఖర్చు వస్తుంది పిఎన్బి. అవును సార్. సో మరి నేను అవును. పెట్టినాను సార్, అప్పటి నుంచి నేను ఇప్పటివరకు తీసుకోలేదు, మరి పిఎన్బి ఖర్చు వస్తుంది అంటే మాత్రం మరి అది మీరు ఆలోచించండి. సార్ ఏమన్నారు ఇప్పుడు ఇందాక? 12 లక్షలు పెట్టుకున్నాను సార్ నేను, అది ఎబో దగ్గర దగ్గర 25-30 అవుతుంది అన్నారు. అది ఎందుకు అవుతుంది అంటే, అవును బట్ సార్. అది దాన్ని మరి కంపౌండింగ్ చేసుకుంటూ వచ్చే తరుణం సార్ ఇప్పటి అవును. వరకు ₹1 తీసుకోలేదు. కానీ తీసుకోకపోగా మీదికి వెళ్ళి, అంటే పైనుంచి వెళ్ళి మళ్ళీ పిఎన్బి కానీ పిన్ చేంజ్ చేసుకోవడానికి కానీ మనీ పెట్టుకుంటూ వస్తున్నారు. అవును సార్. సో కానీ ఇప్పుడు ఉన్న పబ్లిక్ ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ తక్కువయ్యి, నేను ఇయ్యాల పెడితే 2 నెలల పైసలు రావాలా, 3 నెలల పైసలు రావాలా, 5 నెలల నా పైసలు నాకు రావాలా అనేది ఒక ఆలోచన ఉంటుంది. అందుకే అవును సార్. ఇది ఫ్యూచర్ ప్లాన్ అనమాట. అందుకని చెప్పేసి మీరు ఆ 400-500 ఏం చేస్తారు మీ దగ్గర ఉన్నాయి? ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ ఇచ్చి
స్క్రీన్ షేర్ చూపించాడు, దాన్ని మీరు చేసుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. మాట్లాడండి ఓకే సార్. రెడీ సార్, మాట్లాడండి సార్. ఇది మన ఒకటి నేను ఆలోచించినది, మనము పెట్టిండే పెట్టుబడి ఎర్రచందనం పంట పెట్టినాం. ఎర్రచందనం తొందరగా రాదు, కనీసం అంటే 10 years 8 years 12 years అట్లా ఆగాల్సిందే. అవును సార్. దాంట్లో ఎర్రచందనం అనేది చాలా చాలా వాల్యుబుల్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా రేట్లు పలుకుతాయి. అవును సార్. అవన్నీ కూడా ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పీవీసీ లో బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు తప్పకుండా ఖచ్చితంగా అవుతారు అని నేనైతే ప్రగాఢ సంకల్పంతో నేనైతే ముందుకెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటే సార్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. ఇప్పుడు వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సంజీవ్ గారు రీసెంట్ గా చాలా లేట్ గా అప్పుడప్పుడు వస్తున్న ఎన్జీరప్ప సార్ కూడా గ్రాండ్ వెల్కమ్ సార్. కోవిడ్ మీటింగ్ కి ప్రతిరోజు రండి. మీరు చాలా వెనుకబడి ఉన్నారు. మీ వేళకు చూస్తే, మీ మాట తీరు చూస్తే అర్థం అవుతుంది. ది గ్రేట్ సిస్టమ్ మీరు డిలే చేశారు, నెగ్లెక్ట్ చేశారు అనిపిస్తుంది సార్. నాలెడ్జ్ తీసుకోండి, మీటింగ్ రండి రెగ్యులర్ గా. మీటింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా టైం మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు కూడా మీరు వ్యాలెట్ డెవలప్ చేసుకోవచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కొంచెం మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయండి. అనేది పీవీసీ మెటల్ ఇందాక మనం గ్రూప్ లో మెసేజ్లు చూస్తే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. నా విషయంలో చాలా ఆనందంగా ఉంది. 30th పైన 30వ తారీఖు పైన ఎలాంటి చేంజెస్ వస్తాయో, ఏ విధంగా అప్డేట్లు వస్తాయో, ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఇంతకుముందు చెప్పిన వాటి ఏమన్నా తీసుకొని వస్తాడా అనేది చాలా ఉత్సాహంగా ఉంది నాకైతే. ఎట్లా తీసుకొని వస్తారనేది ఖచ్చితంగా ఏది తీసుకొచ్చినా పీవీసీ మెటల్ డెవలప్మెంట్ దిశలో రేటు కూడా మనం అనుకుంటున్నట్లుగా ముందుకెళ్లే దిశగానే తీసుకొస్తారని నా ఆకాంక్ష. మెయిన్ ప్రయారిటీ వచ్చి ఈ 30వ తారీఖు లోపల ఏదైతే స్టేకింగ్ వ్యాలెట్ లో కానీ, ఫార్మింగ్ వ్యాలెట్ లో కానీ ఇంకా కూడా పెండింగ్ ఉన్న వాళ్ళు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే చేసుకుని ఉంటారు, 100% చేసుకుంటారు. రెగ్యులర్ గా మీటింగ్ వచ్చే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకొని ఉంటారు. కానీ మీ యొక్క డౌన్ లైన్ లో మీ యొక్క సర్కిల్ కాకపోయినా, మీ యొక్క టీం కాకపోయినా కూడా పక్క వారికి కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. తెలియదు వాళ్ళకి, ఎందుకంటే పీవీసీ మెట వాళ్ళకి ఎలా చూస్తున్నారంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయి కానీ కళ్ళ ముందర ఒక పొర ఉంది, ఆ తెర ఉంది. ఆ తెరలో నుంచి చూస్తున్నారు పీవీసీ మెట అని. తెర తీసి చూడాలి, అప్పుడు తెలుస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది వాట్ ఈస్ పీవీసీ మెట అని. మీరు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ తెరని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంకా పీవీసీ మెట గురించి అపనమ్మకాలు, అపోహలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి, పటాపంచలు అయిపోతాయి. ఎందుకంటే ఫాలో అప్ చేసేటట్టు వాళ్ళకి కన్సిస్టెంట్ గా మీటింగ్ రెగ్యులర్ గా వచ్చి విషయాన్ని తెలుసుకున్నట్టు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ భయపడే ప్రసక్తే లేదు. పీవీసీ మెట గురించి భయాందోళనలు ఉంటాయి, ఎవరికి ఉంటాయి? విషయం తెలియని వాళ్ళకి పీవీసీ మెట గురించి ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ లో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కనీస నాలెడ్జ్ కూడా లేనప్పుడు అపోహలు, భయాందోళనలు వస్తాయి. అవేం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 తెలుగు మీటింగ్ లో ఉన్నటువంటి లీడర్స్ చాలా చాలా బయట విషయాలు సేకరించుకొని ఇక్కడ మీటింగ్ లో చెప్తారు. చెప్పిన దాన్ని ఫాలో అవటం మన పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఫాలో కాకపోతే అక్కడే ఉంటాం. సో తెలియనప్పుడు విని తెలుసుకోవడం మంచిది కదా సార్. ఎంత పొటెన్షియల్ లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు కోవిడ్ మీటింగ్ అనేది 6 years, మేబీ 6 years అబోవ్, 6 సంవత్సరాల నుంచి ఎడతెగకుండా 1 day కూడా ఆగకుండా నడుస్తుంది. సో ఈ దేన్ని నమ్మి వాళ్ళు నడిపిస్తున్నారు? ఏంది వాళ్ళకి ఎనర్జీ, బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఏంది, ఆ నమ్మకం ఏంది అన్నది మీరు ఒకసారి ఆలోచించి. ఇప్పుడు విషయం కానీ తెలియకపోతే సార్, ఒకటే పూర్తి నాలెడ్జ్ కానీ ఏ పని పైన సరే ఆ పనిని నువ్వు సమర్థవంతంగా విజయవంతంగా నడిపించాలంటే దాని గురించి ఫస్ట్
డీప్ నాలెడ్జ్ ఉండాలి. డీప్ నాలెడ్జ్ ఉన్నప్పుడు దాన్ని సమర్థవంతంగా నువ్వు చేయగలుగుతావు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో తెలుసుకోగలుగుతావు. పీవీసీ మెట ఇవాళ ప్లాన్ చేసింది కాదు సార్. పిల్లవాయికి ముందు ఉన్నటువంటి ప్లాన్ ఇది, క్రిప్టోకి రావాలని. దానికోసం వాళ్ళు రెడీ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఈ పిల్లవాయి నుంచి ఇవన్నీ కూడా క్రిప్టోకి రావాలని దానికోసం కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసుకున్నటువంటి భాగంలో జరిగినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే క్రిప్టోకి రావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ మొత్తం కూడా క్రిప్టోనే హవా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ముందే పసిగట్టారు. పీవీసీ మెట సిస్టమ్ వాళ్ళు గ్రేట్ మ్యాథమెటికల్ ఇంజనీర్స్ వాళ్ళు. మన ఊళ్ళకి అందరూ ఆలోచనలు అలా ఉంటాయి. ఇప్పుడు నేను మెయిన్ గా అదే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే అదే చెప్పాను కదా, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు నాకు కానీ, రాజేష్ సార్ కానీ, తాటపవన్ శంకర్ సార్ కానీ, విజయభాస్కర్ సార్, గ్రేట్ లీడర్స్ కానీ, ఫ్లాట్లు వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు కూడా అమ్మి లక్షల రూపాయలు పీవీసీ మెటల్లో పెట్టడానికి కావాల్సినటువంటి నమ్మకం ఏంది, ఆ ధైర్యం ఏంది నాకు అర్థం కాల. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం, పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? మళ్ళీ వాళ్ళు ఆ ఫ్లాట్లు కూడా అమ్మేసి, వాళ్ళ ఇళ్ళు కూడా అమ్మేసి పీవీసీ మెటా పైన పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళకున్న నమ్మకం ఏంది, మనకు లేని నమ్మకం ఏంది? ఆ నమ్మకం మనకి ఎందుకు లేదు? వాళ్ళకి ఎందుకు అంత హై లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉంది? వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ పీవీసీ మెటా, వాట్ ఈస్ ఫ్యూచర్ అబౌట్ పీవీసీ మెటా. వాళ్ళకి తెలుసు కాబట్టి క్లియర్ కట్ గా వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇది డెవలప్మెంట్ జరుగుతుంది అని ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సార్. ఇప్పుడు 1000 పీవీసీ మెటాలు, 10,000 పీవీసీ మెటాలు అనేది రాజేష్ సార్ గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఒక పీవీసీ మెట అనేది ఒక గగనంగా ఉంది కప్పట్లో. తర్వాత 100 పీవీసీ మెటలు అనేది ఒక గగనం అయిపోయింది. 1000 పీవీసీ మెటలు ఒకటి ఇదైంది. ఇప్పుడు 1,00,000 పీవీసీ మెటకు వచ్చేసింది. కనీసం ఒక వ్యాలెట్ లో మినిమం 1,00,000 పీవీసీ మెటలు ఉండాలి అన్న స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. అది ఈజీగా చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాం మనం. రాబోయేటువంటి పరిస్థితులు ఏ రకంగా డెవలప్మెంట్స్ ప్రాజెక్టులు జరుగుతున్నా దాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆ 1,00,000 పీవీసీ మెటాలన్నీ ఖచ్చితంగా చేసుకోవాలన్న ఆరాటం కలుగుతుంది. ఎప్పుడు ఆ విషయం మీకు తెలిసినప్పుడు, ఆ పీవీసీ మెటా గురించి నాలెడ్జ్ మీకు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తా, చిన్న విషయం చెప్తాను. అందరికి తెలుసు ఆ విషయం, కానీ తెలియనట్టు వాళ్ళు, పాత వాళ్ళందరికి తెలుసు, తెలియనట్టు వాళ్ళు ఒకసారి వినండి, చూడండి. ఒక ఒక 2-3 ఇమేజెస్ చూపిస్తాను. అలాగే ఒక చిన్న క్లిప్స్, ఒక 3-4 సెకండ్స్ ఉంటాయి క్లిప్స్, అవి కూడా చూపిస్తాను. చూడండి, దాని గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ గా ఇదేంటో మీకు తెలుసా సార్? రాజుల కాలంలో కొన్ని శతాబ్దాలుగా సెక్యూరిటీ పర్పస్, వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం వాడేటువంటి షీల్డ్ ఇది, రక్షణ కవచం. ఒక సైనికుడికి, యుద్ధంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి ఉండాల్సిన వాని యొక్క ప్రాణ రక్షణ అర్థం వాడు వాడేటువంటి ఒక కవచం ఇది, ఒక షీల్డ్. షీల్డ్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకో షీల్డ్ చూద్దాం. ఒకసారి. ఈ షీల్డ్ చూసారా? ఇది కూడా షీల్డే. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షీల్డ్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రాణరక్షణ నిమిత్తం యుద్ధ సమయంలో శత్రు రాజుల నుంచి, శత్రు సైన్యం నుంచి వాళ్ళ యొక్క రక్షణ కోసం పెట్టుకునేటువంటి వాడేటువంటి ఆయుధాల్లో ప్రధాన ఆయుధం ఇది. అత్యంత ప్రధానమైన ఆయుధం షీల్డ్. దీంతో కొడితే తలలు కూడా పైలిపోతే, ఎముకలు నుజ్జు అయిపోతాయి, అంత బలంగా ఉంటాయి. సో ఇంకొక క్లిప్ చూస్తాం. ఇది చూడండి, ఆడియో అవసరం లేదు. ఇది ఏంటి నేను చెప్తా.
ఇది కూడా చూడండి. షీల్డ్ అంటే ఏంటి అని చెప్తున్నాను నేను. ఎలా ఉంటుంది షీల్డ్? షీల్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది? స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సార్ నా వాయిస్ స్క్రీన్ షేర్ ఓకేనా? అవుతుంది సార్, అవుతుంది సార్, అవుతుంది సార్. ఇక్కడ చూడండి, షీల్డ్ తో వాడు ఎంత ధైర్యంగా యుద్ధ ప్రాంగణంలో ఉన్నాడు అన్నది. షీల్డ్ యుద్ధ ప్రాంగణంలో షీల్డ్ను ఉపయోగించి తనను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక సైనికుడు. ఇప్పుడు ఈ షీల్డ్ మీరు చూశారు. ఇప్పుడు పీవీసీ మెట చూడండి. నేను 2 టైప్స్ ఆఫ్ షీల్డ్స్ మీకు చూపించాను. దృఢమైన రక్షణ వ్యవస్థ, ఒక షీల్డ్, ఒక సైనికుడు ఏ విధంగా పట్టుకొని ముందుకెళ్తున్నాడు రణరంగంలో మనం ఇప్పుడు చూసాం చిన్న చిన్న క్లిప్స్ ద్వారా, ఫోటోస్ ద్వారా. ఇక్కడ పీవీసీ మెట లోగోని చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ లోగోని వాళ్ళు ఎంత చాకచక్యంగా, ఎంత పగడ్బందీగా, ఎంత అర్థవంతంగా దాన్ని చేశారంటే నాకు మైండ్ బ్లో. ఒక 40 మినిట్స్ నేను దీనిపైన లోగో పైన వర్క్ చేశాను. వర్క్ చేస్తే నాకు తెలిసినటువంటి నిజాలు నీకు ఇప్పుడు చెప్తాను. ఈ లోగోలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఒక షీల్డ్, షీల్డ్ లో మరొక షీల్డ్, పీవీసీ అని కూడా ఒక షీల్డ్, 2 రక్షణ వ్యవస్థలు, 2 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇక్కడ ఉందా? ఈ లోగో చాలా మీనింగ్ఫుల్ లోగో. ఇది పీవీసీ మెటా సిస్టమ్ వాళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా నిగూఢంగా అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. అందులో భాగంగానే pvcmeta.io అన్నది వ్యవస్థ అనే యొక్క వెబ్సైట్ అనేది ఎంత సెక్యూరిటీ, పీవీసీ మెటా అన్న బిజినెస్ ఎంత సెక్యూరిటీ, ఎంత రక్షణగా దిశగా ముందుకెళ్తుంది, కమ్యూనిటీకి ఎంత రేంజ్ లో వాళ్ళు సెక్యూరిటీ మనకు అందిస్తున్నారంటే ఈ యొక్క లోగో చూస్తే అర్థమవుతుంది. ఈ రౌండ్ గా ఉన్నది కూడా ఒక షీల్డ్, పీవీసీ అని రాయడం కూడా ఒక షీల్డ్. ఇక్కడ ఫస్ట్ వృత్తం చూద్దాం, మెయిన్ పెద్ద వృత్తం చూస్తాం. పెద్ద షీల్డ్ చూస్తే అక్కడ పొందుపరిచినటువంటి విషయాలు. మొదటగా పీవీసీ మెటా, పీవీసీ మెటా, పీవీసీ మెటా రౌండ్ గా రాస్తున్నారు. అది పీవీసీ మెటా సిస్టమ్ తన బ్రాండ్ ని, తన ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ బ్రాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి విధానం. పీవీసీ మెటా రాసింది. కింద బాక్సులుగా ఒక చైన్ లాంటి లింక్ తో కలిగినటువంటి చుట్టూ ఉంది ఆ షీల్డ్. ఆ లోగో చుట్టూ ఉందా చూసారా? ఇది చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇందులో. పీవీసీ మెటా వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఏం మీనింగ్స్ అంటే, ఇది కమ్యూనిటీ టోకన్ అనే ఒక కమ్యూనిటీ. ఇది ఈ పీవీసీ మెటా టోకన్ అనేది డ్రివెన్ బై ద కమ్యూనిటీ ద్వారా నిర్దేశించబడినటువంటి, నిర్మితమవుతున్నటువంటి, డెవలప్ అవుతున్నటువంటి కాయిన్ ఇది. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, అదే సర్కిల్, ఆ బ్లాక్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళు డిజైన్ జరిగింది ఈ టోకన్, ఈ యొక్క లోగోని. దాని కింద కొన్ని రౌండ్ గా సర్కిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్లాక్ చైన్ కి సంబంధించి, క్రిప్టోకి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ఇక్కడ వాళ్ళు చిన్నగా ఇలా ఇదేదో డిజైన్ కోసం వేసినటువంటి లైన్స్ కావవి. చాలా మీనింగ్ ఉంది అందులో. ఏం పెట్టారంట, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా డ్రా చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, స్మార్ట్ కాంట్రాక్ట్ సంబంధించి క్రిప్టో, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రాస్ బ్లాక్ చైన్. ఇక్కడ చూసారంటే మీరు బ్లాక్ చైన్ నుంచి లైన్స్ కిందికి రావడం మీరు చూసింటారు, కనిపిస్తుందా? క్రాస్ బ్లాక్ చైన్ నుంచి ఇవన్నీ కూడా ఇంత చిన్న లోగోలో వాళ్ళు సంక్షిప్త సమాచారం పూర్తి స్థాయిలో దాన్ని చెప్పడానికి తయారు చేసేటువంటి లోగో ఇది. ఎంత ఆషామాషి అయినటువంటి లోగో కాదు ఇది, చాలా మీనింగ్ ఉందండి. ఇన్ని విషయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు పీవీసీ మెటా అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ చూపించాను కదా మీకు.
ఎలా ఉంటుంది ఇది చూసారా ఇట్లా. ఓకేనా, ఇది కూడా ఒక షీల్డ్. ఇక్కడ పీవీసీ మెటల్ అని రాయడం కూడా ఈ షీల్డ్ ప్రకారం డిజైన్ లో వాళ్ళు రాయడం చూశారు. ఇది వన్ ఆఫ్ ద లేయర్, సెక్యూరిటీ లేయర్ అనుకుందాం. రౌండ్ గా ఉన్న షీల్డ్ చూసాం మనం. ఇలాంటి డిజైన్ లో ఉన్నటువంటి షీల్డ్ ఇది సాక్షాత్తు రాజుల కాలంలో సజీవ సమయంలో వాడినటువంటి ఆయుధాలు సార్. చంద్రగిరి ఫోర్ట్ ఉంది నా దగ్గర, తిరుపతి దగ్గర, శ్రీకృష్ణదేవరాయల ఫోర్టు. అక్కడ మీరు చూస్తే నేను మొన్న కూడా వెళ్ళాను. రీసెంట్ గా అంటే ఒక 10-15 days బ్యాక్ మా పాపను తీసుకొని నేను వెళ్ళాను. అక్కడ చూశాను వాళ్ళు రియల్ గా వాడినటువంటి ఫీల్డ్స్, కత్తులు అన్ని కూడా చూశాను ఆయుధాలు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షీల్డ్స్ ఎలా ఉంటాయి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. సిస్టమ్ తీసుకున్నటువంటి రెండు షీల్డ్, ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఈ రెండుని తీసుకొని తన యొక్క లోగోని డిజైన్ చేసింది. ఈ లోగో కూడా 2021 సంవత్సరం అంటే పీవీసీ మెటల్ లాంచ్ కాక ముందే 2021 4th quarter లో వాళ్ళు డిజైన్ చేసి రెడీగా పెట్టుకున్నారు సార్. సో దాన్ని బేస్ చేసుకుంటే వాళ్ళు వైట్ పేపర్ ని, రోడ్ మ్యాప్ ని ఎప్పుడు తయారు చేసుకొని ఉండాలి, అంతకు ముందు ఎప్పుడు తయారు చేసుకొని ఉంటారు. వాళ్ళకి తెలుసు నేను ఏం చేయాలి, నేను ఏం చేయబోతున్నాను, నేను చేసేటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే నేను డెవలప్ అవుతాను, అన్ని కూడా వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2021 లో 3rd quarter ఆ తర్వాత త్రైమాసికంలో వచ్చినటువంటి పీవీసీ మెటల్ డిప్లాయ్ అయింది. ఆ డిప్లాయ్మెంట్ చేయక ముందే వాళ్ళు 2021 4th quarter లో లోగోని తయారు చేసుకుని అదే సమయంలో కూడా ఒక పీవీసీ మెటా ఆఫీస్ కావాల్సినటువంటి స్ట్రక్చర్ ని రెడీ చేసుకున్నారంట. దానికి కావాల్సిన స్టాఫ్ ను రిక్రూట్ చేసుకున్నారంట. చూడండి, టెక్నికల్ గా దాన్ని ఈ యొక్క సాఫ్ట్వేర్ ని నడిపించడానికి కావాల్సినటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు రెడీ చేసుకుని ఆ తర్వాతనే పీవీసీ మెటాని డిప్లాయ్మెంట్ చేశారు కమ్యూనిటీలోకి. చాలా చాలా పగడబందీగా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడే కనిపిస్తున్నాయి వాడు ఏంటి జరుగుతుంది, ఎలా ముందుకెళ్తాం పీవీసీ మెటా అన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఎవరైతే మెలకుగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు అయితే మారిపోతాయి సార్ 100%. నేను పొద్దున్న రిచ్ భారత్లో కూడా ఒక 2 minutes మాట్లాడాను. ఏం విషయం మాట్లాడానంటే, పీవీసీ మెటా ఇంకా లాంచ్ కాలేదు, బిగ్ ఎక్స్చేంజ్ లో లాంచ్ కాలేదు. ఎందుకు ఇంత టైం పడుతుంది? వచ్చిన 1-2 నెలల్లోనే రావడమే లాంచ్ అయిపోతున్నాయి. వచ్చిన 1-2 నెలల్లో లాంచ్ అవుతున్నాయి. 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు అని అనుకుంటున్నాం చాలా మంది. జనరల్ గా బయటకు వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ. నేనున్నాను, నా ఉద్దేశం ఏంటంటే పీవీసీ మెటా యొక్క ఈ వైట్ పేపర్, రోడ్ మ్యాప్లు, ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్, డిజైన్ అన్నీ కూడా ఈ ఎక్స్చేంజ్లకు రావడం అనేది కూడా పీవీసీ మెటా వాళ్ళు తలుచుకుంటే, వాళ్ళు కానీ అనుకుంటే రావడంతోనే పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి వచ్చేది. కెపాసిటీ ఉన్నటువంటి సిస్టమ్ ఇది. ఆ విషయం మనకు బాగా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు లాంచ్ చేయలేదు 3 సంవత్సరాలు అయినా కూడా? చిన్న లాజిక్ ఇది, చాలా సింపుల్ లాజిక్. ఎవరైనా కొద్దిగా అర్థం చేసుకుంటే బయటకు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా. వాళ్ళు చేసేటువంటి కెపాసిటీ ఉండి కూడా ఎందుకు చేయలేదు? సో బయట ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలు ఎందుకు లాంచ్ అయిపోతున్నాయి? మన పీవీసీ మెటా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతుంది అంటే వాళ్ళ ప్లాన్ అది కాదు. వాళ్ళకి ఇంకేదో కావాలి, ఇంకేదో చేయాలనే తపన ఉంది. ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి క్రిప్టో కరెన్సీలు, ఇప్పుడు సాంప్రదాయకంగా వెళ్తున్న క్రిప్టో కరెన్సీలు వెళ్ళేటువంటి దారిలో తాను ప్రయాణం చేయాలని అనుకోవట్లేదు. ఏం కావాలి ఇంకా? అది మనకు తెలుసు, మెటావర్స్. ఏ క్రిప్టో కూడా మెటావర్స్ వైపు అడుగులు ముందుకేసేటువంటి విధానంలో కనబల్లా. సో ఒక్కటే మెటావర్స్ అనే ఒక విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీ రాబోతుంది. దానికి అనుగుణంగా
పీవీసీ మెటాని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి, స్ట్రక్చర్ అంతా కూడా నిర్మాణం చేసుకోవాలి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసుకోవాలి, కమ్యూనిటీని సిద్ధపరచుకోవాలి, కమ్యూనిటీని దానికి అనుగుణంగా తీసుకురావాలి. మన వ్యాలెట్ లో కూడా చాలా మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మనం చూసాం గతంలో. ఇదంతా చాలా పెద్ద ప్లాన్ సార్. సో ఇవన్నీ మనకు తెలిసినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ నేర్చుకునే సమావేశంలో అయినప్పుడే తెలుస్తాయి. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు, ఒక 10 మంది లీడర్స్ తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ చూడండి, సార్ ఏం జరుగుతుందన్న క్వశ్చన్ మార్క్ తో వచ్చారు మీటింగ్ లో. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. స్వర్గపు అంచుల వరకు వెళ్ళి ఎన్నిక రావడం అంటారు చూసారా, అలా 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 ఉన్నాయి వాళ్ళ లైఫ్ లో. ఇంకా కాసేపు వెయిట్ చేస్తే, ఇంకొంతకాలం నడిస్తే, ఇంకొద్దరు నడిస్తే స్వర్గంలోకి వెళ్ళిపోతారు. దానికి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకెందుకులే మనం నడవలేమన్న ఉద్దేశం. సో మెయిన్ గా పీవీసీ మెటాని నేను ఎంతగా నేను భవిష్యత్తు నాకు తెలుసు, నేను ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక విద్వాంసులాగా చెప్పడం కాదు. ప్రజెంట్ మనకు దొరుకుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు pvcmen.io కానీ pvcmen.com కానీ బయట ఉన్నటువంటి వెబ్సైట్లో పీవీసీ మెటా గురించి జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారమే మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, ఏ లీడర్ అయినా చెప్పేటువంటి మాటలు అవే. ఊహాజనితంగా ఏది చెప్పట్లేదు. వెళ్ళేటువంటి ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి క్లియర్ గా. అది లీడర్స్ చెప్పేటువంటి ఉద్దేశంలో, వాళ్ళ మాటల్లో ఉద్దేశం, నా మాటల్లో ఉద్దేశం కానీ, విజయభాస్కర్ సార్ కానీ, రాజేష్ సార్ కానీ, తాడ్బొమ్మల శంకర్ గారు కానీ, అందరూ మెయిన్ లీడర్స్ అందరూ కూడా కమ్యూనిటీకి ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ కూడా చెప్పాల్సినటువంటి వాళ్ళ మెయిన్ మోటో అదే. సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ పీవీసీ మెటా, సంథింగ్ వెరీ బిగ్ హ్యాపెన్స్ ఇన్ పీవీసీ మెటా. పీవీసీ మెటా వాళ్ళు తీసుకున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ మెటావర్స్ రావడానికి టైం పట్టినా, ఆ టైం పట్టేంత వరకు మనం కానీ వెయిట్ చేయగలిగితే యూటిలిటీ కేసు వస్తుంది. మెటావర్స్ లాంచ్ అయిన తర్వాత యూటిలిటీ కేసు వచ్చినప్పుడు అంతకు ముందే పీవీసీ మెటా మార్కెట్ అనుగుణంగా ముందుకెళ్తుంది. మీరు చూస్తున్నారు, చాలా కొన్ని మార్పులు చేసుకుంటూ వెళ్తా ఉంది. అవి కూడా చేస్తుంది సార్. ఏ రకంగా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, కమ్యూనిటీ ఏ రకంగా డెవలప్ చేసుకొని రావాలన్నది వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు, బికాస్ ఆఫ్ దే ఆర్ ఫౌండర్స్. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. సో ఇంత కాన్ఫిడెంట్ గా నా మాటలు ఉన్నాయంటే ఏదో ఉందనే కదా అర్థం. ఒక చిన్న లోగోలోనే వాళ్ళు ఇంత డీప్ గా ఆలోచించినప్పుడు, ఇంత పెద్ద కొన్ని జనరేషన్స్ రన్ కావాలంటే ప్రాజెక్ట్ కోసం ఇంకెంత ఆలోచించుండాలి, ఎంత పగడబందిగా ప్లాన్ చేసి ఉండాలి. జస్ట్ ఇమాజిన్ సార్. అది మీ ఊహకి వదిలేస్తున్నాను. అంత ఈజీగా చేస్తుంటారు వాళ్ళు కాదు కదా. సో అర్థం చేసుకొని కొనసాగడానికి ప్రయత్నం చేయండి. అసెట్ ను పెంచుకునే అవకాశం ఇప్పుడే ఉంది. అసెట్ ని, బిజినెస్ ని పెంచుకోవడంలో, నువ్వు హోల్డింగ్ చేసుకోవాలన్నా, నువ్వు pvcmen.io పెట్టుకోవాలన్నా సమయం ఇదే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒక బాణాలన్నీ పడుతుంటే షీల్డ్ అడ్డం పెట్టి ఆ యొక్క వ్యక్తి తనకున్నటువంటి కత్తితో ఆ వచ్చినటువంటి తన షీల్డ్ పైన పడినటువంటి బాణాలన్నీ కూడా విరగొడతాడు, నరికేస్తాడు. అది నేను ఆలోచించిన విధానం ఏంటంటే, pvcmen.io 2 లేయర్ల సెక్యూరిటీ కలిగినటువంటి అనుకుందాం. ఇక్కడ మనకు లోగో చూపించినటువంటి విధానం ప్రకారం pvcmen.io farming.io లో ఎవరైతే అసెట్ ఉంచుకున్నారో, ఇక్కడ పీవీసీ మెటా లోగోలో ఏం రిప్రజెంట్ చేస్తుంది? తనకున్న బలం, తనకున్న భద్రత, తనకున్నటువంటి సెక్యూరిటీ, ధైర్యం,
కమ్యూనిటీకి ఇచ్చేటువంటి ధైర్యం, ఒక ఇన్వెస్టర్ కి ఇచ్చేటువంటి ధైర్యం పీవీసీ మెటల్ లోగోలో కనిపిస్తుంది. అవునా? సో పీవీసీ మెటల్ .iv ఉన్న ఒక్క చిన్న అసెట్ కూడా ఏ యొక్క హ్యాకర్ గాని, ఏ యొక్క మాల్వేర్ గాని పీవీసీ మెటల్ .ioలోకి, పీవీసీ మెటల్ .com లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశమే లేదు. అంత సెక్యూర్డ్ గా ఉంది నా వెబ్సైట్, నా యొక్క ప్రాజెక్ట్ అన్న ఇంటర్నల్ మీనింగ్ వస్తుందని నా ఉద్దేశం. ఒకవేళ మీరు వ్యాలెట్ లో ఏదైనా వ్యాలెట్ లో బయట మీకు వ్యాలెట్ లో మీ అసెట్ పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ మేబీ దెర్ ఈస్ ఛాన్స్ టు హ్యాక్ అని అనుకోవచ్చు. కానీ ఎవరైతే స్టేకింగ్ లో, ఎవరైతే ఫార్మింగ్ లో పెట్టుకున్న ఏ ఒక అసెట్ ని 0.01 అసెట్ ని కూడా ఏ యొక్క హ్యాకర్ గాని, ఏ యొక్క మానవ మాత్రుడు ఎవడు గాని దాన్ని కదిలించలేడు. నువ్వు పిన్ కొట్టి కదిలిస్తే తప్ప, నువ్వు పిన్ కొట్టి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప. ఓకే, థ్యాంక్ యూ సార్. విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూజ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. సూపర్. నిజంగా సూపర్ సూపర్ ఎక్స్ప్లెనేషన్ సూపర్. సూపర్ సూపర్ గ్రేట్ సూపర్ సూపర్ గ్రేట్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. నిజంగా చంద్రశేఖర్ సార్ చాలా చక్కగా ఎంతో బ్రహ్మాండంగా వివరించారు. సూపర్ సూపర్ సార్. సూపర్ గ్రేట్. ఇలాంటి వర్డ్స్ మనకు దొరకాలంటే కూడా దొరకవు. చంద్రశేఖర్ సార్ వచ్చే చాలా చక్కగా, అంటే ఎంత వివరంగా అంటే అంత వివరంగా, చాలా బ్రహ్మాండంగా సార్ వాయిస్ రావట్లే శంకర్ సార్. సార్ చంద్రశేఖర్ సార్. సార్ చెప్పండి సార్. సార్ చంద్రశేఖర్ సార్ ఒకటి మన గ్రూప్ లో జీసీసీ గ్రూప్ లో అవును ఒకటి పోస్ట్ చేశారు సార్. అవును ఇంకనూ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అంటే దానికి మీనింగ్ అంటే ఓకే ఓకే, నాకు చూసాను. అది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. అది 95 ఉంది కదా, 94, 93 కూడా వస్తుంది, మళ్ళీ వెళ్తుంది అన్నది. ఇంకా డ్రాప్ అవుతుంది అంటే ఇంకా పడిపోతుందని కాదు సారు. అదే 95 అని పెడితే మేబీ 94, 93 రావచ్చు అని నేను క్లియర్ గా రాసి ఉండాలి. నేను ఇంకా డ్రాప్ అవుతుందని పెట్టడం నా తప్పు. అది ఓకే ఓకే, అర్థం చేసుకోండి. అవునవును, అక్కడ మిస్టేక్ అయిందండి. అదేం కాదు, చిన్న క్లారిఫికేషన్ అంతే. ఓకే 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 సార్. అంటే అలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఇంకా పెరుగుతుంది తప్ప ఫ్లక్చువేషన్స్ యూస్ చేసుకోవడం ఇంకా మెయిన్ గా ఉంటది మన బిజినెస్ లో. ఇప్పుడు ఆ ఫ్లక్చువేషన్ అనేది కామన్ సార్, అది నో ప్రాబ్లం. ఎందుకంటే ఫ్లక్చువేషన్ అనేది జరుగుతున్నప్పుడు మన కాయిన్ గ్రోతింగ్ అనేది ఉంటది, అది నో ప్రాబ్లం. అది మొత్తం ఫ్లక్చువేషన్ అనేది జరగకుండా ఒకే లెవెల్లో ఉంటే కనుక అది కాయిన్ గ్రోతింగ్ లేనట్టు. అది మనకి అప్ అండ్ డౌన్ కొద్ది కొద్దిగా అవుతానే ఒక రోజున అది యూ టర్న్ తీసుకుంటది. ఎలా అంటే ఇప్పుడు పెరగడం ఉంటే ఇంకా అప్ ట్రెండ్ తీసుకుందంటే కంటిన్యూస్ గా పెరుగుతా మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ తర్వాత పెరుగుతా అలా ఉంటుంది సార్. దానికి నో ప్రాబ్లం. మన ఇంకా ఏంటంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అలా ఉంది. మన పీవీసీ మెటల్ మీద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు, ట్రేడింగ్ జరిగేటప్పుడు దాని రేంజ్ వేరేలా ఉంటుంది సార్. ప్రజెంట్ ఏంటంటే ఇంకా మనది టోకెన్ లోనే ఉంది ఇంకా. ఓకేనా? ఓకే సార్. విజయ్ భాస్కర్ సార్ రీసెంట్ గా పోస్ట్ కూడా చేశారు కదా సార్ ఇవాళ మీ ఈవినింగ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాపింగ్ జరుగుతున్నాయి. క్రాస్ బ్లాక్ చైన్, ఏ బ్లాక్ చైన్ కన్నా మీరు పీవీసీ మెటాని స్వాప్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు సార్. అది అందరూ గమనించాలి. ఇది చాలా వండర్ఫుల్ గా వెళ్తున్నటువంటి ప్రాజెక్ట్ సార్. ఇది ఎలాంటి డౌట్, నేను మొన్న చెప్పాను కదా, మైండ్ లో నన్ను బ్లైండ్ గా వెళ్ళిపోవడం అనేసి, అది చేయడం బెస్ట్. అవును సార్, అవును. ఏదైనా సరే సార్, మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే అది ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకోగలిగితే చాలా ఉంటుంది సార్ మ్యాటర్. అంటే చాలా డెప్త్ గా ఉంటది అనమాట. మీరు చెప్పడం ఎలా చెప్తారంటే ఫ్యూచర్ లో ఎంత డెప్త్ గా వెళ్తా అన్నది ఒకటి చెప్తున్నారు మీరు. నిజంగా సార్. శంకర్ సార్ వెల్కమ్ సార్. ఇందాక మీకు మ్యూట్ అయ్యారు. వెల్కమ్. నెట్వర్క్ వైఫై పోయిండే. వెల్కమ్ సార్. వెల్కమ్. అదే చంద్రశేఖర్ సార్ అయితే నిజంగా గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా
గ్రేట్ గ్రేట్. ఆ వర్డ్స్ మనకు రావు మాట్లాడడానికి కూడా రావు అట్లాంటి వర్డ్స్. మనం ఎంతో చేస్తున్నాం, పని చేస్తున్నాం, కానీ టెక్నికల్ గా దాని గురించి సారు అన్వేషించి ఆ షీల్డ్ రూపం తీసుకొచ్చారు కదా. అబ్బో, అది బ్రహ్మాండమైన ఆలోచన సార్. అది సిస్టమ్ ఏ విధంగా ఆలోచిస్తుంది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది ఆ షీల్డ్ రూపంలో చూపెట్టారు. అది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నది, కానీ ఆ ఆలోచన, దానిలో ఉన్న నిగూఢ రహస్యం అనేది ఎవరు దాని గురించి విశ్లేషించలేకపోయారు. నిజంగా చంద్రశేఖర్ సార్ సూపర్ సార్, గ్రేట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అది మనం చూస్తాం కదా సార్, బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ అండ్ వైట్ లో ఉంటుంది పీవీసీ మెటల్ లోగో. సార్ అవునవును. బ్లూ అండ్ వైట్ లో ఉంటుంది కదా సార్. అది కూడా అది దాని మీనింగ్ ఏంటంటే విశ్వసనీయత, నమ్మకం అనేది చెప్తారు సార్. అది ఈ వాళ్ళు డిజైన్ చేసినట్టు ఇప్పుడు కావట్లేదు కదా స్క్రీన్ షేర్, బ్లర్ సార్. శంకర్ సార్, మణి సార్ వస్తుంది సార్. ఓకే అయిందా సార్? సార్ గోవింద్ సార్ వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నారు, మీకు కనబడుతుందా? లేదు సార్, కనబడతలే. నేను ఒక్క మాట మాట్లాడదామని చేశాను. ఓకే సార్, ఓకే. చంద్రశేఖర్ సార్ మీది స్క్రీన్ షేర్ కావట్లేదు. మనకు ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు. పర్వాలేదు. ఓకే సార్, మాట్లాడచ్చు. మాట్లాడండి సార్. గోవింద్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. తాడ్మాల శంకర్ గారికి, కోట వెంకటేష్ గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగనే ముఖ్యంగా మన కోవిడ్ మీటింగ్ సృష్టికర్త అయిన రాజేష్ గారికి, అందరికి కూడా మన పేరున అందరికి, మన చీఫ్ గెస్ట్లు అందరూ బాగున్నారు, అందరూ ఉన్నారు. కానీ సార్ ఒక మాటలే, చంద్ర గారు మన పీవీసీ మీట పుట్టినరోజు కాడి నుంచి కూడా ఇవాళకి స్టిల్ అలాగనే ఉంది సార్. ఆయన యొక్క పట్టుదల గాని, ఎలాంటి పరిస్థితుల్లో వాదాపాదాలను ఉన్నా కూడా అసలు అక్కడ కూడా మాట పనీయుడు, ఎక్కడా కూడా డల్లవుడు సార్. అసలు నిజంగా ఎంత మందిని ఉత్సాహపరచాలంటే కొన్ని వందల వేల మంది బాగా ఆ మాట చెప్పడానికి లేదు సార్ చేసింది. ఓకే, ఇప్పుడు కాదు, అసలు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా, ఏది అర్ధరాత్రులు 24 తెల్లారింది కాక జరిగిన రోజుల్లో కూడా, ఆ సందర్భాల్లో కూడా ఎక్కడా కూడా ఆ గ్లో అనేది ఎప్పుడు సార్ దక్కలే. మన మంచిగానే లాక్కొస్తున్నాడు సార్. ఏది ఏమైనా నిజంగా మన నమ్మకమే, మనం నిజంగా భగవంతుడు మన భారతదేశంలో ఉన్న పీవీసీ మీట పార్ట్నర్స్ అందరికి కూడా మంచి జరగబోతుందని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. అవును సార్, మీరు అన్నట్టు చంద్రశేఖర్ సారు మనకు 24 గంటలు తెలంగాణ మీటింగ్ జరిగినప్పుడు కూడా పీవీసీ మెటాను ఒక్క మాట కూడా అననీయకపోతుండే ఆయన. ఆ సారు పీవీసీ మెటా గురించి ఒక్క మాట అంటే కూడా వెంటనే రెస్పాండ్ అవుతుండే, టక్కన రెస్పాండ్ అయ్యి అది కాదు ఇది ఈ విధంగా ఉన్నది దాని ఆలోచన అని మనకు వివరించి చెప్పేవాళ్ళు. సూపర్. వారిది అమతిష్టి క్యాడర్ సార్. అమతిష్టి క్యాడర్ లో ఉన్నప్పుడు ఆ వ్యాలెట్ మన ఏరే వాళ్ళు దొంగిలిచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆ రోజు కూడా డల్ అవ్వాల మనిషి. అంటే ఆ ట్రస్ట్ వ్యాలెట్ వారిది మన విధానం కొద్దిగా ఇబ్బంది పడ్డారు. నిజంగా ఆ రోజు ఈ రోజు అసలు ఏ రోజు కూడా సార్ నిజంగా సార్ని అభినందించాల్సిందే. అలాగనే విజయభాస్కర్ గాని, అలాగనే మీరు గాని, అసలు పేరున సార్, ఇంకా కేవీకే యాదవ్ గారు గాని, ఇట్లా మన పేరున ఏకే ప్రసాద్ గారు గాని, ఇట్లా చాలా మంది ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా కేఎస్ రాజు గారు కానీ ఇట్లా పేరు. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు సార్. నేను ఆనిక్స్ మాత్రమే సార్, ఆనిక్స్ నుంచే వచ్చింది. నేను అమతిష్టి కూడా చెప్పారు కదా సార్ మీరు? లేదు సార్, లేదు. నేను పిల్లవైన జడ్డెడ్ లాస్ట్ 1 month ఎండగా అవుతున్నాను, అప్పుడు వచ్చాను నేను. ఓకే సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి నిజంగా సార్ ఒక మాట మళ్ళీ నిండు సభలో చెప్దామని నేను కాజ్ సార్ 2019 మన డిసెంబర్ లోపు చేసుకున్నాను సార్. కానీ అమతిష్టి క్యాడర్ నాకు సిస్టమే ఇచ్చింది సార్. నిజంగా అది వండరు. మళ్ళీ అక్కడ డబల్ అట్లా చూడండి, 5,000కి 5,000. అసలు నేను ఎక్కడా కూడా అసలు నాకు నిజంగా నేను అది మొత్తం కూడా మీరు పెద్దలు చెప్పిన సూచించినట్టుగానే ఎప్పుడైతే ఈ మన డిపి
మన డిపి అనే కరెన్సీ మన విహెచ్డిగా మారిన తర్వాత ఎప్పుడైతే నోటైజ్ చేయాలో ఆ సమకాలంలో చేసేసాం సార్. అది నిజంగా అది మీ అందరూ యొక్క కృషి ఏంటి సార్ మేము ముందుకెళ్ళడం అనేది మాత్రం ఈ సభావేదికంగా నిజంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవి మళ్ళీ విఎస్సిటీలుగా మారి అవి మళ్ళీ రిలీజ్ అవుతుంటే మళ్ళీ ఫార్మింగ్ పంపించి అవి మళ్ళీ వాడటానికి సిద్ధంగా ఉన్నాయి సార్. ఎర్లీ బర్డ్ నేను కూడా చేస్తున్నాను సార్. ఏది ఏమైనా నేను కూడా నాకు తెలిసిన వేలో నాకున్న వ్యాలెట్లో పీవీసీ మెటాలు కూడా నాకున్న దాంట్లో శక్తి దాంట్లో నేను కొన్ని అటు సీడ్ పెండింగ్ లోనే ఉన్నాయి సార్, బయట ఎక్కడా లేవు. నాకున్న శక్తి మట్టికే ఏది ఏమైనా నేను కూడా ₹1,00,000కి 85 పీవీసీ మెటాలు తీసుకున్న రోజులు అట్లా 3 సార్లు తీసుకున్నాను సార్. మళ్ళీ అవసరమై దాన్ని సేల్ చేశాను సార్. తక్కువ అయ్యేకుంది కానీ ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు సార్. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వాల. నమ్మకమే విశ్వాసం మీరు చూపిస్తున్న ధైర్యమే సార్. రాజేష్ గారు కానీ మీరు కానీ ఎర్లీ మార్నింగ్ మన ఎవరైతే సుజాతమ్మ గారు కానీ కేఎస్ రాజు గారు కానీ లేదు మాలతు రమేష్ గారు కానీ పేరున అందరికి కూడా ఇలా మేము ఇంత స్టాండర్డ్ గా ఈ సిస్టంలో ఉన్నారంటే మీ అందరికి కృషి అయింది సార్. చాలా వాటిలో బాగొట్టుకున్నాం సార్. ఎన్ని వాటిలో బాగొట్టుకున్నా ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది మాత్రం మీ అందరే. నిజంగా మీ తల్లిదండ్రులకి మా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ షేరింగ్. చాలా గ్రేట్ వర్డ్ సార్. కానీ స్టార్టింగ్ లో మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం సార్. స్టార్టింగ్ లో మనకు అప్పుడు కువైట్ రాజేష్ గారు మీటింగ్ నడిపిస్తున్నప్పుడు ఉప్పలపాటి గోవింద్ సార్ వస్తున్నారు అంటే మేము యాక్టివ్ అయ్యేవాళ్ళం. మంచిగా కంఫర్ట్ గా కూర్చొని వినేవాళ్ళం. ఎందుకంటే మీ స్పీచ్ ఆ విధంగా ఉండేది. వండర్ఫుల్ గా మాకు పెరల్ వైన్ లో మీరు ఒక రోల్ మోడల్ గా ఉండేవాళ్ళు. అప్పుడు ఆ మాటలు అనేది ఇప్పటి వరకు కూడా మేము అదే గుర్తుంచుకుంటాం సార్. ఆ సౌండ్ అనేది ఒక లయన్ సౌండ్ సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది సార్ సౌండ్. ఇప్పటికి ఎన్ని సార్ 5 సంవత్సరాలు అయింది కానీ ఆ గొంతులో మాత్రం ఎలాంటి భేదం అనేది కనబడట్లేదు సార్. అదే సౌండ్, అదే క్లారిటీ, అదే మన ప్రౌడ్. అంటే అది మనకేంటంటే మన మనసులో ఉన్న గర్వం, మన మనసులో ఉన్న ధైర్యం అదే విధంగా ఉంటుంది సార్. సూపర్ సార్. వండర్ఫుల్ షేరింగ్. గ్రేట్ సార్. సో చంద్రశేఖర్ సార్. సార్ కంటిన్యూ చేస్తున్నారా? స్క్రీన్ షేర్ రావట్లేదు మరి. ఒకసారి మరి లెఫ్ట్ సైడ్ అది మనం అది లోగా మనం అది చూపించాలనుకున్నాం అంతే, ఇంకేం లేదు. అదే ఒక్కసారి లెఫ్ట్ అయి మళ్ళీ రండి, వచ్చేస్తుంది. ఓకే. కోట వెంకటేష్ గారు బిజీగా ఉన్నారా సార్? డ్యూటీ ఇప్పుడు నైట్ డ్యూటీ. సార్ డ్యూటీలో ఉన్నట్టున్నారు. రాజేష్ గారు జర్నీ రెడీ అవుతున్నా. నో ప్రాబ్లం సార్. అదే డ్యూటీకి రెడీ అవుతున్నాను. నో ప్రాబ్లం సార్. రాజేష్ గారు జర్నీలో ఉన్నారా అని మెసేజ్ పెట్టారు మరి. అవును సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్ బయటికి. అదే ఓకే. చంద్రశేఖర్ సార్ లోగో వచ్చింది. మైకు ఓపెన్ చేసుకోలే. ఈ బ్లూ కలర్ వైట్ కలర్ కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే కూడా ఈ నేవీ బ్లూ అన్నది విశ్వాసానికి. స్క్రీన్ షేర్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళా పోయిందో? పోయింది. స్టార్ట్ చేయండి. ఇప్పుడు వస్తుంది. వచ్చింది సార్. కంటిన్యూ చేయండి. వస్తుంది కనిపిస్తుందా? అవును. ఇది వాళ్ళు ఈ తెలుపు రంగుని నీలం రంగుని తీసుకోవడానికి కారణం కూడా, నీలం రంగు తీసుకోవడానికి దాని యొక్క విధానం ఏంటంటే విశ్వసనీయత, నమ్మకం అనేది నీలం రంగు తెలియజేస్తుంది. ఈ వైట్ అనేది ట్రాన్స్పరెన్సీ, దాపరికాలు లేవు. అటువంటి ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం సార్. అది మనం నిజంగా కాళ్ళ ఎగరేసుకొని ఇలాంటి బిజినెస్ ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఎవరికి తెలియదు. మీరు ఎంత ఆలోచించినా కూడా ఏంది ఇలానే ఉంది ఇలానే ఉంటది. ఇప్పుడు ముందు ఉంటది. అరేరే
చేసుకోలేకపోయాను, మిస్ అయిపోయాను, నేను తల కొట్టుకున్నా కూడా తిరిగి మీరు పీవీసీ మెటల్ కొనలేరు. లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడైతే వందల్లో వేలల్లో కూడా మీరు పీవీసీ మెటాలు, బల్క్ పీవీసీ మెటా కొనగేటువంటి స్థితిలో ఉన్నారు. బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలన్నా, పీవీసీ మెటల్ స్టేక్ .io స్టేకింగ్ పెంచుకోవాలన్నా, ఫార్మింగ్ లో మీరు ఫార్మింగ్ చేసుకోవాలన్నా కూడా పీవీసీ మెటల్ రైట్ పొజిషన్ లో ఉంది. ఒక పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మనం అందరం కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వర్రీ అవ్వద్దు. ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు పీవీసీ మెటా గురించి వర్రీ అవ్వద్దు. వర్రీ అవ్వడం వల్ల వేస్ట్, టైం వేస్ట్. వెళ్ళిపోయాం. నువ్వు పడవ వేసుకొని పడవ ఎక్కక ముందు ఆలోచించాలి. గట్టు నిలబడి పడవ ఎక్కాలా వద్దా అన్నది, బిజినెస్ లోకి రావాలా వద్దా అనేది పడవ ఎక్కక ముందు ఆలోచించాలి. పెట్టుబడి పెట్టక ముందు ఆలోచించాలి. పడవ ఎక్కేసి పెట్టుబడి పెట్టేసి కొంచెం దూరం థ్రెడ్ వేసేసి కొంచెం నీళ్ళల్లో గట్టుకి ఇటువైపు లేకుండా అటువైపు లేకుండా మధ్యలోకి వెళ్ళిపోయి అరే నేను ఎటు కాకుండా పోయానని వరి అవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు వెళ్తే వెనక్కన్నా రావాలి, లేదా ముందుకన్నా వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేయాలి. అయితే డ్రాప్ అయిపో, నీకు నచ్చకపోతే డ్రాప్ అయిపో. డ్రాప్ అయిపోవడం నువ్వు సెల్ చేసుకుని బయట వచ్చాయి. నీకు నమ్మకం లేకపోతే, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు, ఇది డెవలప్ కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వెనకన్నా వచ్చేయండి, బయటన్నా వచ్చేయండి. దాంట్లో పెట్టుకొని అయ్యో 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 తల పట్టుకొని కొట్టుకోవడం ఎందుకు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం ఎందుకు, దీన్ని పీవీసీ మెటా గురించి నెగిటివ్ గా పాస్ చేయడం ఎందుకు న్యూస్లంతా. వెనకన్నా వచ్చాయి, లేదా ముందుకన్నా వెళ్ళిపో, ఏదో ఒకటి చేయాలి. సో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇలాగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. వర్రీ అవ్వడం వల్ల వచ్చేటువంటిది గతాన్ని తలుచుకొని, గతాన్ని చూసుకొని బాధపడేటువంటి వాళ్ళు, దానివల్ల వచ్చేటువంటి ఆదాయము శూన్యం, ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు వరి అవ్వడం కొంతమందికి చాలా, మనిషికి నేను ఒక చోట చదివాను సార్, మనిషికి వరి అవ్వడం అనేది ఒక టైం పాస్ అంట. ఆ వరి అనేది లేకపోతే నేను బతుకున్నాను అన్న విషయం మర్చిపోతాంట మనిషి. ఏదో ఒక ఆలోచన గురించి వాడి మనసులో మెదులుతూ ఉంటే నేను ప్రాణంతో ఉన్నాను, ఏదో ఒక బాధ గురించి తలుచుకుంటూ ఉండాలి. అప్పుడే నేను బ్రతుకున్నాను అన్న దానిపైన ఉంటాడట మనిషి. కష్టాల గురించి తలుచుకోవడం, ఏదో జరిగినటువంటి నష్టాల గురించి, గతంలో జరిగిపోయినటువంటి అవి తిరిగి రావు. అవి జరిగిపోయిన గతం నువ్వు తల కిందలు పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేసినా కూడా ఆ గతాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు. అలాంటి దాని గురించి ఎందుకు వరి అవడం? శూన్యం, ప్రయోజనం ఏం లేదు. ఒకసారి అడుగు పెట్టినప్పుడు, ఇది చేయాలనుకున్నప్పుడు చేయాలని ముందుకు వచ్చావు, చేసేయి. నువ్వు చేయాల్సింది ఏంది? వెయిట్ చేయాలి. అది కష్టం, అదే కష్టం. ఆ ఒక చిన్న పదాన్ని, ఆ వెయిట్ చేసేటువంటి పదాన్ని కొంచెం ట్రై చేస్తే, మీరు 1 month మీరు ప్రాక్టికల్ గా ట్రై చేస్తే, ఆ వెయిట్ చేసేటువంటి విధానంలో మీకు వచ్చేటువంటి ఆ కోపాలు, ఏదైతే నిరాశ, నిస్పృహ అవి ఉంటాయో అవన్నీ వదిలిపోతాయి సార్. మీరు ప్రాక్టికల్ గా మీరు చేయగలిగితే, పీవీసీ మెటా గురించి నేను చెప్తున్నా, కొంచెం ఆలోచించగలిగి రెగ్యులర్ గా మీటింగ్కి వచ్చి విషయాలు తెలుసుకుంటూ కొంచెం ప్రాక్టికల్ గా ట్రై చేసి పీవీసీ మెటా గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఏంటి ప్రాజెక్ట్, ఏం జరుగుతుంది, వెయిట్ చేయండి. వెయిట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. కష్టమే. మనిషి రక్త మాంసాలు కూడిన మనిషికి ఓపిక అనేది ఉండదు చాలా వరకు. పెద్ద సక్సెస్ఫుల్ సాధించిన వాళ్ళంతా కూడా కేవలం ఓపికతోనే సాధించారు సార్. నాకు ఇలాన్ మస్క్ అంటే చాలా ఇష్టం. ఇలాన్ మస్క్ తన యావదాస్తిని పెట్టేసి కూడా తను ఫెయిల్యూర్స్ పైన వస్తా ఉంటే కూడా తను వదల్లా. నేను అదే చెప్పింది మొన్న. మైండ్ లో నమ్మాడు, రాకెట్లను ఎలాగైనా చేయాలా. ఫెయిల్యూర్స్ అయిపోయాయి, వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి, గాల్లోకి పేలిపోయాయి, వదల్లా. నమ్మాడు, నేను ఎలాగైనా రాకెట్ని తయారు చేయాలా. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ రాకెట్ సైన్స్ ని నమ్మాడు. ఇదైతే ఫార్ములా నమ్మాడో దాన్ని సాధించే వరకు నిద్రపోలే ఆయన. సాధించే వరకు నిద్రపోకుండా మైండ్ లో నమ్మిన సిద్ధాంతాని కోసం ప్రయత్నం చేసి ప్రపంచానికి రీయూజబుల్ చేసేటువంటి ఒక సరికొత్త రాకెట్ ని తయారు చేసి ప్రపంచం అబ్బురపరిచాడు ఇలాన్ మస్క్. ఫెంటాస్టిక్. ఆయన రీల్స్ తో చదవండి. బిల్ గేట్స్ 7వ క్లాసు, ఎలాంటి ప్రపంచ కుబేరుడిగా ఉన్నాడు.
చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ప్రపంచ కుబేరుడు ఉన్నటువంటి రికార్డు బిల్ గేట్స్ పైన ఉంది. ఇప్పటికి కూడా చాలా ఓపికతో ఉన్నారు సార్ వాళ్ళు. ఎన్నో నష్టాలు వచ్చినాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు చదివితే వాళ్ళు అనుభవించినటువంటి మానసిక శోభ అంతుంది. కానీ వాళ్ళు టాలరేట్ చేయరు దాన్ని. దాని గురించి ఆలోచించుంటుంటే ఇలాన్ మస్క్ రాకెట్ కనిపెట్టేవాడు కాదు, బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు అయ్యేవాడు కాదు. సో కొన్ని విషయాలు చెప్తే అన్నా విన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనీసం మాపై నమ్మకం పెట్టదండి. మేము మాట్లాడేది ఏదైనా సోది అనుకుంటారేమో, సోది అనుకున్నా కూడా మీరు తప్పులేదు, నేనేం బాధపడను. కానీ పీవీసీ అంటే ప్రాజెక్ట్ పైన నమ్మండి. మమ్మల్ని నమ్మద్దని, మా మాటలు నమ్మాల్సిన అవసరం. ప్రాజెక్ట్ నమ్మండి, కొనసాగండి, వెయిట్ చేయడం కష్టమైనా కూడా దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అవుతాం పీవీసీ మెథడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. చూశారు కదా లీడర్స్, సార్ ఎన్ని విషయాలు చెప్పారు, ఎంత బ్రహ్మాండంగా మనకు పీవీసీ మెటా గురించి మనకు వివరించారు. అందరికీ అర్థమై ఉంటది. దీంట్లో మళ్ళా ఇప్పుడు తెలివిగా లేని వాళ్ళు ఎవరు లేరు సార్. ఈ మీటింగ్ లో ఇప్పుడు 106 మంది వచ్చారు. 106 మందిలో ఎవరు కానీ పీవీసీ మెటా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాదాపుగా 99% అందరికీ తెలుసు పీవీసీ మెటా స్టాండర్డ్స్ తెలుసు. కానీ ఆ స్టాండర్డ్స్ వాళ్ళకు నమ్మడానికి ఇష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళకు చేతులకు డబ్బులు అనేది రావట్లేదు, సరైన టైంలో రావట్లేదు. కానీ ఎవరైతే దాన్ని సరైన టైంలో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, కావాలనుకున్న వాళ్ళకు రావట్లేదు. సో అక్కడ అర్థం ఏంటంటే సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉండి లీడర్స్ ని ఫాలో అయ్యి లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఏదో రకంగా డబ్బు అనేది కనబడతా ఉంది. కానీ కనెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళకు మాత్రం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సో మనము ఇన్వెస్ట్మెంట్ పీవీసీ మెటా గురించి ఖచ్చితంగా చేయాల్సిందే సార్. ఖచ్చితంగా మీరు సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉన్నట్టయితేనే మన జీవితాలు బాగుపడతాయి సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, వండర్ఫుల్ షేర్, చాలా చక్కగా గ్రేట్. ఎవరైనా లీడర్స్ ముందుకు రండి సార్. ఏకే ప్రసాద్ సార్ ఉన్నారు, మరి సార్ ఏమన్నా మాట్లాడతారా? తాజా ఫీర్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు, అనుమతి ఇచ్చాను సార్. నమస్తే సార్, పిఎస్కే సార్ గారు. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్ మీ స్పీచ్. అయినా మీరు మాట అన్నారు, సోది అన్నారు. సోది అంటే అది చాలా పెద్ద అర్థం సార్. నేను చెప్తాను వినండి. మీరు చెప్పింది సోది కాదు సార్. హలో సార్, అంటే వినిపిస్తుండదే అంటే సాధించింది సోది. మీరు చెప్పారే ఇప్పుడు హెలికాప్టర్ కనుక్కున్నారు, విమానం కనుక్కున్నారు, రాకెట్ ఎంత కష్టపడిండల్లా మహానుభావుడు. అతను ఏం చేశాడు అంటే శోధించినాడు, బాగా సాధించినాడు. దానికి సోది అంటారు. అంటే ఉండేది ఉన్నట్లేదు, అర్థం చెప్పారు సార్ మీరు సోది కాదు. చాలా మంచిగా ఉంది సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు, సిఎస్ఆర్ గారికి. ఓకే సార్. సోది గురించి మంచి విషయం చెప్పాను సార్. అవును సార్, అది సోది కాదు సార్, అది సోది కాదు. ఉండే యథార్థం చెప్పేదానికి సోది అంటారు. అవునవునవునవును. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరుణాకర్ సార్, వెల్కమ్ సార్. కరుణాకర్ సార్ వచ్చారు, వెల్కమ్. సార్ శంకర్ సార్, చంద్రశేఖర్ సార్, కోట వెంకటేష్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. సార్ చంద్రశేఖర్ సార్, నిజంగా మీరైనా, శంకర్ సార్ అయినా, మాకు వెంకటేష్ సార్ అయినా, రాజేష్ సార్ అయినా, మీరు గ్రేట్ లీడర్స్ సార్. మీరు ఏదైనా కూడా సార్, ఇప్పుడు మనకు పీవీసీ యొక్క రేట్ కొంచెం డౌన్ ఉండొచ్చు సార్. బిట్ కాయిన్ కూడా ఒకప్పుడు స్టార్టింగ్ లో తక్కువనే ఉంది సార్. ఇప్పుడు దాన్ని ఎవరన్నా అందుకోగలుగుతారా? మాట్లాడి 11 అవుతుంది, నేను మాట్లాడొచ్చు లేదో తెలియదు కానీ సార్ ఒక 2 minutes నేను అది ఎక్కువ మాట్లాడాను సార్. మంచి విషయం చెప్పారు సార్. సార్ ఇప్పుడు ఏంటంటే సార్, కొందరు
పెరల్విన్ లో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ వ్యాలెట్లు కూడా రీడీమ్ చేసుకుంటలేరు సార్. అంటే వాళ్ళకు ఏమాత్రం ఓపిక లేనోళ్ళు సార్. ఈ ఓపిక లేనోళ్ళకే మీరు చెప్పే వర్డ్స్ అనేది సోదనిపిస్తుంది సార్. మంచి చెప్పినా సోదనిపిస్తుంది. చంద్రశేఖర్ సార్, మిమ్మల్ని ఎవరైనా మీరు ఒకటి చెప్తుంటే చాలా మంది అటాక్ చేస్తుంటారు, మాకు బాధ అనిపిస్తుంటది. మీనింగ్ అదే సార్, మీరు చెప్పింది కరెక్టే. మీనింగ్ అదే. మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు, మాకు బాధ అనిపిస్తుంటది. అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా మాకు ఏదో ఒక కొంచెం మెసేజ్ చేయడానికి వస్తుంటే చంద్రశేఖర్ సార్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు, రాజేష్ సార్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు, ఇదే శంకర్ సార్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకని మాకు చాలా బాధిస్తుంటది. సరే ఒకటి అనుకుంటాం సార్, వాళ్ళు సోది అని అనుకుందాం సార్. సరే ఇంత డెప్త్ కి వెళ్తున్నాం, మన యొక్క అప్డేట్లు వస్తున్నాయి, చెప్తున్నారు, మరి వాళ్ళెందుకు తెలుసుకుంటలేరు సార్? వాళ్ళకేమాత్రం ఒక ఏంటంటే ఒక మనిషి కింద పడ్డాడంటే దాని మీద ఇంకొక రాయి బండరాయి మీదేద్దాం అన్నట్టుగా ఈ నిందలేయడానికి ముందుంటారు సార్, ముందుంటారు తప్ప. నేను పెరల్విన్ లా నాకు జీరో నాలెడ్జ్, పెరల్విన్ నుంచి తెలియదు. కానీ పెరల్విన్ నుంచి ఉన్నోళ్ళంతా నిజంగా చాలా అదృష్టవంతులే. కానీ వాళ్ళు అది ఊహించలేరు సార్. ఇప్పుడు రేట్ ఇప్పుడు లేదు సార్, రేపు రేట్ వచ్చినాక ఒక్కరు పెరల్విన్ ఇప్పుడు పీవీసీ మెటా గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా పీవీసీకి అయినా వాళ్ళు అమ్ముకోవచ్చు సార్. నా ఆలోచన ఎందుకు మనం అంటే రేట్ లేనప్పుడు ఒక తీరు, రేట్ ఉన్నప్పుడు ఒక తీరా సార్? ఏదైనా కూడా కొంచెం ఓపిక టైం ఉంటుంది సార్. ఇంట్లో 3 పిల్లలు ఉంటాయి, 3 పిల్లలు ఒక తీరు ఉండరు సార్. ఒకటి తెలివి తక్కువడు ఉంటాడు, ఒకటి తెలివి కల్లోడు ఉంటాడు, ఒకటి మామూలు వాళ్ళు ఉంటాడు. అంత మాత్రాన నా పిల్లలు ఎందుకున్నారా అనుకుంటే సార్ అంతే సార్. ఏది ఎంత ప్రాప్తి ఉంటే అంతే అది ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పే వర్డ్స్ అయినా పొద్దున శంకర్ సార్ అయితే నిజంగా చిన్న పిల్లలకు కూడా టీచర్ కూడా అంత నిదానంగా చెప్పరు. వ్యాలెట్లు రిడీమ్ చేయించుడు ఏం అవసరం సార్? ఇంత మీ యొక్క విలువైన టైం ఇచ్చి మీరు వస్తున్నారు. ఎప్పుడైనా ఇప్పుడు వెంకటేశ్వర పాపం డ్యూటీలో ఉంటారు, రాజేష్ సార్ డ్యూటీలో ఉంటారు. మీ యొక్క విలువను, మీ యొక్క వర్డ్ సార్, మీ మీటింగ్కి వచ్చేదే అంటే బయట మనం ఒక సొసైటీకి వెళ్తే ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత ఓపిక ఉండాలి, ఈ వర్డ్స్ అనేది నేర్చుకోవాలి సార్. లీడర్ అంటే ఓన్లీ బిజినెస్ చేసుకుంటూ పోవడమే ఒకటే కాదు సార్. నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ. ఈ నాలెడ్జ్ మనకుంటే మనం పిల్లలకు నేర్పుతాం సార్. మనకే లేకపోతే మన పిల్లలకు కూడా ఏం నేర్పం సార్. మన తోటి వచ్చే పీపుల్స్ కూడా ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వగలుగుతాం సార్. ఇప్పుడు రేకపోతే సార్ పలానా శంకర్ సారు, పలానా వెంకటేష్ సారు వాళ్ళతో జర్నీ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ రావాలి సార్. అది కానీ ఇది బలవంతం పెడితే రాదు సార్. ఇష్టంతో రావాలి. ఏదైనా పని సార్ కష్టపడి చేయొద్దు, ఇష్టపడి చేస్తే దానిలో 1000% రిజల్ట్ ఉంటుంది సార్. చంద్రశేఖర్ సార్ మీరు ఎప్పుడు పాపం మాకు బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మంచి వర్డ్స్ చెప్తున్నారు, రియల్లీ గ్రేట్ సార్. మీరైనా, శంకర్ సార్ అయినా, రాజేష్ సార్ అయినా, వెంకటేష్ సార్ అయినా. ఎప్పుడు నైట్ మీటింగ్ రాజేష్ సార్ అయితే ఏదైనా కూడా వేరే కాయల గురించి కూడా చెప్తుంటాడు. ఆ సార్ చెప్పుకుంటూ కూడా నన్ను ఇట్లా అంటుంటాడు. అంటే తెలుసుకోవాలి అసలు ఏంటి క్రిప్టో అంటే ఏంటి అని తెలుసుకోవాలని చెప్తుంటారు సార్. రియల్లీ గ్రేట్ సార్. ఇది మామూలు విషయం కాదు సార్. మీరు చెప్పే సబ్జెక్ట్ అనేది సార్ ఎంత వాల్యూ పెట్టినా దొరకని సబ్జెక్ట్ సార్. ఇక్కడ మేము ఫ్రీగా తీసుకుంటున్నాం, అది మా అదృష్టం సార్. సార్ వినని వాళ్ళు సార్ వినకుండానే పోతారు సార్. రేపు పీవీసీ మెటా అనేది అది మామూలు స్టేజ్ ఉండదు సార్, అప్పుడు ఉంటుంది సార్. అది ఇప్పుడు మనల్ని అన్నారు కదా సార్, అప్పుడు మనకు అందరికి గుర్తొస్తుంటారు సార్. అప్పుడు వాళ్ళే లోపల బాధపడుతుంటారు సార్. ఎప్పుడు కూడా సార్ మీరు చెప్పేది మాకు సోద అనిపిస్తుంది సార్. నాకైతే చాలా ఇంట్రెస్ట్ సార్. మీరైనా ఇప్పుడు శంకర్ సార్ అయినా పెద్ద లీడర్స్ ఉన్నారు, ఇంట్లో మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళ నాలెడ్జ్ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ వెరీ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ ఎక్కువ మాట్లాడినందుకు. వెరీ వెరీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ క్లోజింగ్ వెళ్దాం సార్. ఓకే సార్, క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. టైం చాలా అయింది, మరి క్లోజ్ చేయండి. ఓకే సార్. ఓకే రాజేష్ గారు. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. చంద్రశేఖర్ సార్ ఎప్పుడు చెప్పినా బుల్లెట్ పాయింట్స్ చాలా చక్కగా చెప్తారు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ పీవీసీ మెటా అనేది ఆయన పర్ఫెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. దాన్ని మనకు వివరించడానికి రాజేష్ సార్ కానీ, అది తాటిపాము శంకర్ సారు, వెంకటేష్ గారు, అలాగా చాలా మంది లీడర్స్ చక్కగా అందరికీ కూడా మన ఎవరైతే పీవీసీ మెంబర్స్ ఉన్నారో అందరికీ ఎవ్రీడే వర్క్ చేసుకునేటట్టు మీరు చక్కగా అందరికీ చెప్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ప్లాట్ఫామ్ మీద
అప్డేట్ అవుతాం సార్, అప్డేట్ అవుతున్నాం. ఈ పీవీసీ మెటాని ఆల్వేజ్ మేము నమ్ముకుని ఉన్నాం, నమ్ముతున్నాము. ఫ్యూచర్ లో మేము వీఆర్ గెటింగ్ మచ్ మోర్ అమౌంట్ ఫ్రమ్ పీవీసీ. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఆ విషయాన్ని మేము నమ్ముకునే ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టైం కూడా చాలా అయింది కనుక రేపు ఇంకా కొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం మనం అందరం కూడా. సో వండర్ఫుల్ గా సెషన్ ఈ రోజు మరి ముగించుకుందాం. ఓకే, రేపు అందరికి నమస్తే. సో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొద్దిగా డిస్టర్బ్ గా ఉంటాయని చెప్పి నేను మాట్లాడలేదు, కానీ జర్నీలో ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ థ్యాంక్ యూ, నెవర్ ఎండ్. జై పీయూష్ మెటా. జై థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. జై పర్లవైన్, జై పీయూష్ మెటా, పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్ శంకర్ సార్, చంద్రశేఖర్ సార్, కోట ఇంగ్లీష్ గారు. థ్యాంక్ యూ సార్.